సృష్టి కేసులో పోలీసులు నిందితులను కస్టడీకి కోరారు. 7 నుంచి A6 వరకు 4 నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 18న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. సృష్టి కేసులో పోలీసులు నిందితులను కస్టడీకి కోరారు. 7 నుంచి A6 వరకు 4 నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 18న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2 గంటలుగా నమ్రతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 5 రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. సరోగసి పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. గాంధీ ఆసుపత్రి అనస్థేషియా డాక్టర్ సదానందంతో డాక్టర్ నమ్రతకు సంబంధాలపై విచారణ చేపట్టనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపైన ఆరా తీయనున్నారు. నమ్రత కుమారుడు జయంతి కృష్ణతో పాటు ఏజెంట్ సంతోషిని కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సృష్టి కేసులో గత జూలై 26న డాక్టర్ నమ్రత అరెస్ట్ చేశారు. 5 రోజుల కస్టడీకి కావాలని గోపాలపురం పోలీసులు కోర్టును కోరగా సికింద్రాబాద్ కోర్టు నమ్రత కస్టడీకి అనుమతించింది. సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులను మోసం చేయడంతో డాక్టర్ నమ్రత అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఇక నమ్రతను కస్టడీకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మీడియాతో హాట్ కామెంట్స్ చేశారు నమ్రత. తాను ఏం తప్పు చేయలేదని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనపై కేసులు పెట్టారని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తారని నమ్రత చెప్పుకొచ్చారు. మెడికల్ టెస్టుల అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి డాక్టర్ నమ్రతను తరలించారు. అక్కడ సరోగసి కేసులో A1 గా ఉన్న నమ్రతను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాత్రమే మీరేం చేయలేదు మేడం. మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలకు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. మీరు అదే అలిగేషన్ మాత్రమే మీరేం చేయలేదు మేడం. మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలకు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. మీరు అదే చెప్పండి. ఏం అవ్వలేదండి. వాళ్ళు మీరు చేసి అంటున్నారు కదా. నేనేం చేయలేదండి. అసలు నేనేం చేయలే. నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కదా పిల్లలు అమ్మారని చెప్పేసి అంటారు కదా. కాదండి, అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. చెప్పండి. ఏం అవ్వలేదండి. వాళ్ళు మీరు చేసి అంటున్నారు కదా. నేనేం చేయలేదండి. అసలు నేనేం చేయలే. నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కదా పిల్లలు అమ్మారని చెప్పేసి అంటారు కదా. కాదండి, అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. చెప్పండి. రైట్. ఇటు సరోగసి కేసులో A1 గా ఉన్న నమ్రతనైతే పోలీసులు దాదాపు 2 గంటలుగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికైతే నమ్రత మీడియాతో మాట్లాడుతూ అసలు నేను ఏ తప్పు చేయలేదు, కావాలనే పోలీసులు నాపై ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇప్పటివరకు జరిగిన విచారణలో ఇంకా ఎలాంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న A1 నమ్రతను చెంచల్గూడ జైలు నుంచి ఇటు పోలీసులు అదుపులోకి ఆమెను రిమాండ్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీకి తీసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం
నార్త్ జోన్ డీసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం కస్టడీ విచారణ చేస్తున్నారు. ఆమె దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో జరిగినటువంటి మోసాలపైన. అయితే ఆమెను కస్టడీకి తీసుకున్నటువంటి సందర్భంలోనే మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది నమ్రత. తనను ఈ కేసులో ఇరికించారు, తనే తప్పు చేయలేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేసింది. దాంతోపాటు ఇందులో అజయ్ కల్లం అనేటువంటి వ్యక్తి యొక్క పాత్రను, అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి విషయాన్ని పోలీసులు తెలియజేస్తున్నారు అనేటువంటి విషయం తన దాకా వచ్చిందంటూ కూడా మీడియాకు తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేసింది. అయితే ఇందులో అసలు అజయ్ కల్లం గతంలో ఆయన ఇటు ఏపీ ప్రభుత్వంలో మాజీ సీఎంకు ప్రిన్సిపల్ అడ్వైజరీగా పనిచేశారు. ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎందుకు ఉందనేది ఇప్పుడు ప్రజెంట్ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఆయనతో పాటు మరికొంతమంది ఆ పాత్ర కూడా ఉందంటూ కూడా ఆమె తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఆమెను కస్టడీ విచారణకు లోపలికి తీసుకెళ్లడం జరిగింది, మీడియాతో మాట్లాడనివ్వకుండా. ప్రజెంట్ గత గంటన్నర నుంచి నమ్రతను విచారిస్తూ కస్టడీ విచారణలో భాగంగా జరిగినటువంటి మోసాలకు సంబంధించి కూడా అనేక సమాచారాన్ని ఆమె దగ్గర నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె నిర్వహిస్తున్నటువంటి సెంటర్లలో 2021 నుంచి ఎప్పుడైతే ఆమెకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ మొత్తం కూడా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆమె మీద అప్పటికే కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆమె యొక్క రిజిస్ట్రేషన్స్ను రెన్యువల్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇక ఆ క్రమంలోనే తను పూర్తిగా ప్రాక్టీస్ను క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి సీక్రెట్గా తమ యొక్క ఇంటిని నివాస గృహంగా చూపిస్తూ లోపల మాత్రం సీక్రెట్గా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కార్యకలాపాలను నిర్వహించింది. కాబట్టి ఎందుకు ఇలా చేసింది అనే దాని మీద పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఈ మోసంలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల యొక్క పాత్ర మీద, ఎందుకంటే ఇప్పటికే 2021 నుంచి ఇప్పటి వరకు అనేక మంది పిల్లలు లేనటువంటి భార్యాభర్తలను మోసం చేసింది అనేటువంటి విషయాలను పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫై చేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. మొత్తం ఎంతమందిని ఇప్పటి వరకు మోసం చేసింది, అసలు సరోగసీ ప్రాసెస్ను ఎంతమందికి చేసింది, తర్వాత ఆ సరోగసీతో పాటు ఐవీఎఫ్లు ఎంతమందికి చేసింది, అసలు టోటల్గా ఎంతమందిని ఇప్పటి వరకు మోసాలు చేసింది, అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి ఇతర ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణులను ట్రాప్ చేసి వాళ్లకు 80,000 రూపాయలు 90,000 రూపాయలను ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే ట్రీట్మెంట్కి వచ్చినటువంటి భార్యాభర్తలు ఉంటారో వాళ్లకు అప్పజెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. కాబట్టి వీటన్నిటి మీద ప్రస్తుతం కస్టడీ విచారణలో ఆమె దగ్గర నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న.